అది ఒక సౌండ్ లాగా వస్తుంది. ఓకే అండి, చెప్పండి. మనం మాట్లాడితే బానే ఉందండి సార్, మనం మాట్లాడితే బానే ఉంది. ఓకే ఓకే. అది ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేయటం, రకరకాల కేసులు పెట్టడం, రకరకాల పోలీస్ స్టేషన్లలో వివిధ వ్యక్తులతో కేసులు పెట్టించి దీని తర్వాత అంతిమంగా తారస్థాయిలో యూపీఏ పెట్టడం అనేది, దీనిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వాస్తవంగా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మే 18, 2026 ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఒకే వ్యక్తి మీద ఒకే నేరానికి సంబంధించి వివిధ ప్రదేశాలలో రకరకాల కేసులు పెట్టడానికి వీలు లేదు అని స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కావాలంటే ఈ తీర్పు అమిత్ కాత్యాల్ అండ్ అనదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా, ఇందులో ఈ తీర్పు యొక్క సారాంశం. ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీసులు రాజకీయ నాయకులకు తలవొగ్గి, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అలానే RRR మాటల్ని పాటిస్తూ రావణ్ మీద ఇన్ని రకాలైనటువంటి కేసులు పెట్టడాన్ని ఇది ముస్లిం లీగ్ పార్టీగా మేము ఖండిస్తున్నాం. ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా విరుద్ధం. ఇది ఒక అంశం. ఇంకా రెండవ అంశం వచ్చేటప్పటికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మతపరమైన విభజన తీసుకురావడం కోసం గాను RSS బీజేపీ పవన్ కళ్యాణ్ ని RRR ని పావులుగా మార్చి ఈ మతపరమైనటువంటి ఈ ఉద్రిక్తతల్ని పెంచడం ద్వారా రానున్న రోజుల్లో తెలుగుదేశాన్ని డ్యామేజ్ చేసి, తెలుగుదేశాన్ని నష్టపరిచి తామే అధికారంలో రావాలి అనే భావనతో ఆడుతున్న నాటకంలో భాగంగా ఈ రావణ్ అరెస్ట్ ని మనం చూడొచ్చు. ప్రజల్లో కూడా అదే విధమైన భావన ఉంది. మీరు చూడండి బషీర్ గారు, అందరూ మనం కలిపేయద్దు, మీరు చూడండి. నేను సామాన్య ప్రజల్ని చాలా మందిని అడిగాను. నేను వాళ్ళ భావన ఎలా ఉంది అనేది నేను అడిగితే దీని వెనుక ఇదండి అనే మాట చెప్తున్నారు. ఇప్పుడు మతపరమైన ఘర్షణలు పెంచడానికి ప్రయత్నించాడు కాబట్టి అరెస్ట్ చేశామని చెప్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు, మరి అదే మతపరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చీలిక తీసుకురావడం కోసం గాను బ్యాంకులో రుణాలు తీసుకుని ఆర్థిక నేరస్తుడైన రఘురామకృష్ణరాజు 2 చెక్కల దేవుడు 3 మేకుల దేవుడు అని అన్నప్పుడు మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన మీద కేసులు ఎందుకు పెట్టలేదు అనేది కూడా చెప్పాలి, సమాధానం చెప్పాలి. తర్వాత ఈరోజు పోలీసులు ప్రభుత్వం చెప్పింది అని ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడుతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా పోలీసు అధికారులు ఇలానే ప్రవర్తించారు. ఇలానే ప్రవర్తించిన పోలీసు అధికారులు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. PSR ఆంజనేయులు కానివ్వండి, సునీల్ కుమార్, సునీల్ నాయక్, జాషువా, వీరందరి పరిస్థితి ఏమైంది? దీనిని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎంతటి దురదృష్టకరమైన పరిస్థితి ఉందంటే రాజకీయాలలో పోలీస్ స్టేషన్ ని, న్యాయస్థానాల్ని కూడా పావుగా వాడుకుంటున్న పరిస్థితి. దీనిని ప్రజాస్వామ్యవాదులు అంగీకరించకూడదు. ఒక ప్రశ్న అడిగితే ప్రశ్నకి జవాబు చెప్పాల్సి